వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జీవో నంబర్ 317 ద్వారా స్థానశాలను చెందిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఘ తెలంగాణ సత్వర న్యాయ పోరాట దీక్ష ఇందిరా పార్క్ ధర్నా చౌక్లు నిర్వహిస్తున్నారు. జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఈ జీవో ద్వారా ఉద్యోగులకు టీచర్లకు ఉరితాడుగా మారిందని, డిస్లోకేటెడ్ బాధితులను సొంత జిల్లాలకు పంపాలని 317 జీవో సమస్య పరిష్కారానికి హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ వెంటనే పరిష్కారం చూపాలని, దూర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు టీచర్లు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. మీ బాధలు చెప్పినందుకు, అదేవిధంగా మిగతా ఇలా సోదరులు సోదరీమణులు ఎవరున్నా మీరు దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. పెద్దపల్లి జిల్లా నుండి శ్రీలత మేడం గారిని మాట్లాడవచ్చు. రండి మేడం, చప్పట్లతో స్వాగతం పలకాలి. ఇక్కడ ఈరోజు సమావేశానికి నా తోటి ఉపాధ్యాయులు మరియు వేరే ఉద్యోగంలో ఉన్న వారైన అందరికీ అని చెప్పారు. అప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకుని 4 years 5 years 15 years అనేది ఒక ఈ రోజు ఆ పరంగా చూసినట్లయితే మనము ఒక్కొక్కరము. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఎవరైతే 317లో ఎఫెక్ట్ అయినటువంటి జిల్లా మారినటువంటి టీచర్ల అసోసియేషన్ అంటే ఈ 317 తెచ్చి మాకు చాలా మేము ఒక జూనియర్ కాదు, జూనియర్ ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులుగా కూడా మనం ఈ యొక్క స్థానచలనం చెందడం జరిగింది. మీరు తొందరగా చొరవ తీసుకొని అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ మీరు తొందరగా రేవంత్ రెడ్డి గారు మీరు తొందరగా చొరవ తీసుకొని దీనికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీనికి పరిష్కారం చేయాలని, కనీసము వంతుల వారీగా అయినటువంటి స్థానచలనం చేయాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. మా జిల్లాలో 74 వేకెన్సీ పోస్టులు ఉన్నాయి సార్. నెక్స్ట్ ప్రమోషన్ వస్తే ఈ ఫిల్అప్ చేస్తే మళ్ళీ మీరు మా జిల్లాకు మేము రాలేకపోతున్నాం సార్. సుదీర్ఘ ప్రాంతంలో దాదాపు 350 కిలోమీటర్లు నల్గొండ జిల్లా నుంచి నారాయణపేట జిల్లాకి 350 కిలోమీటర్లు లాస్ట్ రాయచూరు బార్డర్లో ఇచ్చారు సార్. మా జిల్లాకి మాకు పంపించాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మా జిల్లాకి మాకు స్థానికత లేకుండా డిస్లోకేటెడ్ నిజమైన 317 ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తగు న్యాయం చేస్తారని, తొందరలో న్యాయం చేయగలరని తమకు విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు 317 జీవో వచ్చిన రోజు జిల్లాలు మారి సుదూర ప్రాంతాలకు జోన్లు మారి దాదాపు 100 కిలోమీటర్ల దూరం స్థానచలనం చేయబడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 317 డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఈరోజు సత్వర న్యాయ పోరాట దీక్ష అని చెప్పేసి చేపడుతున్నాం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. మరి మేము నిజంగా ఏ రోజైతే అర్ధరాత్రి 6/1/2022 నాడు మాకు అర్ధరాత్రి జీవోలు ఇచ్చి 317 జీవో తెచ్చి మమ్మల్ని మీరు ఫలానా జిల్లాకి వెళ్ళాలి అని చెప్తే మేము వెళ్ళి మరి ఈరోజు రోజు 100 కిలోమీటర్లు 110, 150, 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు మరి అమ్మలు అక్కలు మేము మరి సోదరులు అనారోగ్య వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా మరి సుదూర ప్రాంతాలకు రోజు రోజు ప్రయాణాలు చేసి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఎందరో మంది మహిళలకు మిస్క్యారేజ్ అయ్యి మరి ఎందరో మంది మహిళలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి మన వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, మరి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మరి కాబట్టి దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అన్న మీరు మాటిచ్చిండ్రు 48 గంటల్లో మీకు న్యాయం చేస్తున్నారు. ఇవాళ ఏడాది గడిచిందన్న. గత ప్రభుత్వం 2 ఏళ్లు మమ్మల్ని నరక యాతన పెడితే ఇప్పుడు ఏడాది అయిపోతుంది, రేపో మాపో మేము పోతాం కదా అని ఎంతో ఆశతో ఉన్న మమ్మల్ని ఇంకా పంపుతలేరన్న. మీరు అన్న మేము రోజు ఒక యుగంగా రోజు ఒక గండంగా గడుపుతున్నామన్నా. దయచేసి ఆలోచించండి అన్న. ఉద్యోగులం 100 కిలోమీటర్ల దూరం పోయి మేము ఏ విధంగా ఉంటామన్నా. అన్న మమ్మల్ని మా జిల్లాలకు తీసుకోవాలి, పుణ్యం కట్టుకోండి అన్న అని చెప్పేసి నేను దండం పెడుతున్నామన్నా.